హ్యాపీ సండే అందరికీ. మీ సండే స్పెషల్ ఏంటి? చికెనా, మటనా, ఫిషా అవన్నీ పక్కన పెట్టేసి ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఈ కర్రీ అంటే కర్రీ కాదు, చిప్పకారం అంటారు దీనికి. వేడి వేడి రాగి సంగటి చేసుకొని ఈ చిప్పకారం వేసుకొని తింటే సూపర్గా అయితే ఉంటుంది. టేస్ట్, హెల్త్కి హెల్త్. ఆయిల్ అవసరం లేదు, ఇందులో మసాలాలు అవసరం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎండుమిర్చి, చింతపండు ఉంటే చాలు. ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి బాగా ఫ్రై చేసేసుకోవాలి, ఆయిల్ వేయకుండా ఒట్టిగా. అప్పట్లో అంటే బొగ్గుల మీద కాల్చేవాళ్ళు, ఇప్పుడు గ్యాసులు కాబట్టి ఇలా ఒట్టిగా ఫ్రై చేసుకోవచ్చు. మనకు బొగ్గులు ఎక్కడ దొరుకుతాయి? ఇలా ఫ్రై చేసేసుకొని కొద్దిగా చింతపండు, నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టేసుకోవాలి. అది నానేలోపు మనం ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని కళ్ళుప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకుంటేనే ఆ కళ్ళుప్పు దెబ్బకే మిరగాయలు మెత్తగా అయిపోతాయి. ఇలా కచ్చపచ్చగా మెత్తగా చేసుకోవాలి, పప్పు గుత్తితో ఎలుపుకోవాలి. ఇలా ఎలుపుకున్న దాంట్లో మనం ఫస్ట్గా నానబెట్టుకున్న చింతపండు అయితే వేసేయాలి. నిమ్మకాయ సైజంత చింతపండు వేసేసి ఉప్పు సరిపడా వేసుకొని ఇది కూడా బాగా మెత్తగా నలిపేయాలి. ఇది నలిపేశాక వాటర్ వేసుకొని ఉప్పు కారం చూసుకొని అందులో వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి తింటుంటే ఎక్కువ తగులుతుంటే టేస్ట్ ఉంటుంది. రెడీ అయిపోతుంది అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.